హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము వెస్ట్రన్ వేర్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మోడల్ టాప్కి మనము అట్లీస్ట్ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్కి వచ్చేసరికి ఇలా కట్స్ వస్తుందన్నమాట. అంటే ఇలా షేప్ అనేది ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, కాలర్ నెక్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫుల్ ఓపెన్ అనమాట. ఇలా ప్రెస్ బటన్స్ వస్తాయి. ఇక్కడ ఈ టాప్ యొక్క సైజ్ 43, చెస్ట్ రౌండ్ 43, వేస్ట్ రౌండ్ 40. అంటే చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని మనం కాలర్ యొక్క నెక్ విత్ అనేది ఫార్ములాని అప్లై చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ సైజ్కి మనం నెక్ విత్ ఎంత తీసుకోవాలి, ఈ కాలర్ యొక్క డీప్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలి, ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను ఇక్కడ జాకల్ మాల్లోనే తీసుకున్నాను అనమాట. కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కావాలి అంటే జాకల్ మాల్కి వెళ్ళి సెర్చ్ చేసినా సరే ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే మలేషియాలో మాత్రమే, ఇండియాలో కాదు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. 1 2 3 4 ఇలా ఫోల్డ్ చేసుకుంటే అటువైపున ఫోల్డింగ్ సైడ్ వస్తుంది. ఇటువైపున ఒకటేమో ఇది ఫోల్డింగ్ సైడ్, ఇదేమో ఓపెన్ సైడ్ అనమాట. ఈ ఓపెన్ సైడ్ని ఇక్కడ 1.5 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. 1.5 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. అంటే ఇదేమో ఫ్రంట్ పార్ట్కి, ఇదేమో బ్యాక్ పార్ట్కి అనమాట. ఇక్కడ పై వైపున మొత్తం ఈక్వల్గా ఉంది కాబట్టి మనము లైన్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వల్గా లేకపోతే లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి టాప్ యొక్క లెంత్ అనేది టోటల్ విత్ వచ్చేసి 44 ఉంది కాబట్టి టోటల్ తీసేసుకుంటున్నాం. మామూలుగా అయితే 44 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ కొచ్చలు యాడ్ చేసుకుంటే 45.5 ఇంచ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ లేదు కాబట్టి కొచ్చలతో యాడ్ చేసుకుంటేనే 44 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. అంటే టోటల్ మనకి 42.5 ఇంచ్ లెంత్ వస్తుంది. తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి, కాలర్ నెక్ కాబట్టి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ అనేది 16, దాన్ని బై 2 చేసుకుంటే 8 ఇంచెస్. 1/2 ఇంచ్ కొచ్చలకి యాడ్ చేసుకొని 8.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి, 8.5 ఇంచ్ దగ్గరికి. ఇక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తాము, అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా 8.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలి. ఒక్కోసారి లైన్ అనేది ఇవతలకు రావచ్చు లేదా అవతలకు వెళ్ళచ్చు, మనం స్ట్రైట్గా మార్క్ చేసుకోకపోతే. అందుకని ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలన్నమాట, 8.5 ఇంచ్ ఉండాలి. తర్వాత చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 43, దాని లూజ్ కోసం 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. అంటే 45, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 11.25. టేప్ని 11.25 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్ కొచ్చలకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఇచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ వైపు 1.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 12 చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇక చెస్ట్ రౌండ్ 43, దాన్ని డివైడెడ్ బై 12 చేసుకోవాలి. అలా చేసుకుంటే 3.58 వస్తుంది. అంటే మనము 3.5 లేదా 3.6 లేదా 3.75 వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక నేనైతే జస్ట్ 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. క్రాస్గా పెట్టుకొని 1.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 20, దాన్ని బై 2 చేసుకుంటే 10 కదా. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులు కొలిచేసుకొని టేప్ ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 10 ఇంచెస్ సరిపోయింది అనమాట. తర్వాత బ్యాక్ నెక్కి 1 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కాలర్ నెక్కి 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఈ మెథడ్ని ఫాలో అవ్వచ్చు, లేదా ఇంకొక మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకొక వీడియోలో కూడా నేను డిఫరెంట్ మెథడ్ చెప్పాను అనమాట. అది ఎలా అయినా మనం ఏ మెథడ్ అయినా ఫాలో అయ్యి కాలర్ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్
డీప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడేమో 1 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాము. తర్వాత మనము ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ పెట్టినప్పుడు ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ మనము నెక్ విత్ ఎంత 3.5 ఇంచ్ తీసుకున్నాము. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా 3.5 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా దానికి ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 0.75 వరకు కూడా డీప్ మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక నేను జస్ట్ 3.5 ఇంచ్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట. ఇక నెక్ విత్ 3.5 కదా, ఇక్కడ కూడా 3.5 దగ్గరికి ఇలా షేప్ని డ్రా చేసుకొని ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క షేప్ అనేది మనము ఇలా మార్క్ చేసుకోవాలి. సడన్గా ఇలా కరువు తిప్పేయకూడదు. అలా కరువు తిప్పామంటే కాలర్ షేప్ అనేది నీట్గా రాదనమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ యొక్క డీప్ అనేది 6.5 ఇంచ్ డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇలా వి షేప్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ సైడ్ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ లెంత్, హిప్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ లెంత్, హిప్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ షోల్డర్ విత్ బై 2 చేసుకుంటే సెంటర్ మార్క్ ఎక్కడికో అక్కడికి ఇలా మార్క్ చేసుకొని అక్కడ నుంచి టేప్ ఇలా పెట్టుకొని వేస్ట్ లెంత్ 15 ఇంచెస్, హిప్ లెంత్ 22 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని వేస్ట్ రౌండ్ని ఎక్కడైతే మనము వేస్ట్ లెంత్ మార్క్ చేసుకుంటామో అక్కడ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం హిప్ లెంత్ మార్క్ చేసుకుంటామో అక్కడ హిప్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 40, దానికి లూజ్ కోసం 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 43, దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 10.75. టేప్ని 10.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కొచ్చలకి యాడ్ చేసుకోవాలి. తర్వాత హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 49, లూజ్ కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 51, దాన్ని బై 4 చేసుకోవాలి. అంటే 12.75. టేప్ని 12.75 దగ్గరికి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత మనము ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మిడిల్లో ఒక 5 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి 8.5 ఇంచ్ అవతలకి ఒక మార్క్ పెట్టుకొని ఈ 5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా ఆర్మ్ కర్వ్ స్కేల్ని చేసి కూడా డ్రా చేసుకోవచ్చు. తర్వాత మనము ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ హిప్ రౌండ్ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అలా హిప్ రౌండ్ మార్క్ చేసుకోకుండా ఈ వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని ఈ సైడ్ నుంచి ఒక 8 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి ఇలా షేప్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ అనేది, ఈ షేప్ అనేది డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇక్కడ నుంచి హిప్ దగ్గర నుంచి షేప్ అనేది అది డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. లేదు హిప్ దగ్గర కరెక్ట్ షేప్ కావాలి అనుకుంటే ఇక్కడ హిప్ దగ్గర నుంచి ఇలా ఈ షేప్ ఇలా డ్రా చేసుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు. అప్పుడు లుక్ అనేది అది డిఫరెంట్ లుక్ వస్తుంది. మన ఇష్టం అనమాట. ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. లేదా హిప్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ అవతలకి వచ్చరికి యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఇంచెస్ బాటమ్ నుంచి పైకి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ డ్రా చేసుకొని కూడా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కటింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ని
ఇక్కడ నుంచి ఇలా షేప్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ లైన్ పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడేమో హ్యాండ్స్కి కటింగ్ చేసుకుంటాము. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనము నెక్ రౌండ్ అనేది మెజర్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ బటన్స్ పెడుతున్నాం కాబట్టి, కొంచెం ఫ్రంట్ సైడ్ మొత్తం ఓపెన్ పెడుతున్నాం కాబట్టి మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ని ఇలా పెట్టుకుంటే ఇది 4 ఫోల్డ్స్ మీద ఉంది కదా, 1 2 3 4 ఇలా పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్ని ఇచ్చేసి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 16 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకొని 17 ఇంచెస్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. బాటమ్ హ్యాండ్ యొక్క లూజ్ అనేది 10, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్, 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 20, దాన్ని బై 2 చేసుకుంటే 10 కదా, ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే 10 ఇంచెస్ ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 లైన్స్ని కలుపుతూ ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది అనమాట. ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఇచ్చేసి ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఉన్న మార్క్ పెట్టుకొని 2 హ్యాండ్స్ని ఇలా డివైడ్ చేసుకొని ఒక 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఇదేమో బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఈ ఫ్రంట్ పార్ట్కి అంటే ఇది పైవైపుకి రావాల్సింది ఇలా పెట్టుకుంటే ఇవి లోపలికి వెళ్ళాల్సినవి అనమాట. ఫస్ట్ ఇవి రెండిటికి దీన్ని ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఇక్కడ నెక్ షేప్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీనికేమో ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది రైట్ సైడ్కి వెళ్తుంది. ఈ పార్ట్ అనేది ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకుంటే ఇది రైట్ సైడ్ వేసుకున్నప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది రైట్ సైడ్ వస్తుంది కాబట్టి దీన్ని మనము ఫోల్డ్ చేసేటప్పుడు ఇంతవరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ దీన్ని 1 ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో 1 స్టిచ్ వేసుకుంటాము. ఇది రైట్ సైడ్ కాబట్టి. అదే లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వరకే ఇంత మటుకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్లో 1 స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ 2 పార్ట్స్ నీట్గా ఐరన్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వి షేప్ మనం స్టిచ్ చేసుకోవాలి.
దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ ఒక 0.25 లోపలికి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా డివైడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా పెట్టుకొని మనము ఐరన్ చేసుకోవాలి. తర్వాత వీటిని నెక్ పార్ట్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ స్టిఫ్నెస్ కోసం ఇలా స్టిచ్ వేసుకున్నాము. మనము హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. అందుకని మనం ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇటువైపు దానికి కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఇలా వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకోవాలి. మనం ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ అనేది జస్ట్ ఒక 0.25 ఎక్కువ వస్తుంది అనమాట. అక్కడ వచ్చిన ఎక్స్ట్రాని మనం ఇలా కటింగ్ చేసుకుంటాము. తర్వాత టేప్తో ఈ డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇది 4 ఇంచెస్, కరెక్ట్గా 10 ఇంచెస్ ఉందన్నమాట. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ మనం స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మనం నెక్ విత్ 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ నెక్ షేప్ మార్క్ చేసుకున్నాం కదా, ఇదనమాట ఆ పార్ట్. ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది నెక్ వైపు. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రౌండ్ అనేది కరెక్ట్గా 10 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఇటుపక్క లైన్ ఇక్కడికి అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపున జస్ట్ ఒక 0.25 యువతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కాలర్ విత్ అనేది జస్ట్ ఒక 0.75 అయితే సరిపోతుంది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 0.75 పైకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ అన్న మళ్ళీ ఎక్కువైపోతుంది. జస్ట్ ఒక 0.75 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఇలా కర్వ్ షేప్ ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న దీన్ని ఫస్ట్ ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ మనము ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్లో ఇలా 1 స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని మనము నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇటువైపున జస్ట్ ఒక 0.25 ఎక్స్ట్రాగా ఉండేట్లా చూసుకొని షేప్ కటింగ్ చేసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. ఇది సెంటర్ మార్క్. అలాగే దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సింది, ఇది లోపల వైపుకి వెళ్ళాల్సింది. ఇది పై వైపుకి రావాల్సింది అనమాట. ఇలా పెట్టుకొని సెంటర్ మార్క్ దగ్గర ఇలా పెట్టుకొని నెక్ పార్ట్ని ఏమాత్రం స్ట్రెచ్ చేయకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కాలర్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్స్ 1.5 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకున్నాం కదా, మనం సైడ్స్ జాయిన్ చేసుకుని బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాము అంటే టాప్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ 10 ఇంచెస్. మనము సైడ్స్ జాయిన్ చేసుకొని బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఇలా ప్రెస్ బటన్స్ పెట్టాయి అన్నమాట. ఇవేంటి అంటే చాలా గట్టిగానే ఉంటుంది, ఊడిపోవు అనమాట. లోపల వైపున ఇలా ఉంటుంది, దీనికి లోపల వైపున కూడా ఇలా వస్తుంది అనమాట. కానీ ఎందుకైనా మంచిది ఇవి ప్రెస్ బటన్స్ కాబట్టి, ఊడిపోతే మళ్ళీ కొంచెం భయంగా ఉంటుంది కదా, అందుకనేసి నేను ఇక్కడ ఈ ఎడ్జ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ వేసాను అనమాట. ఇక్కడ స్టిచ్ వేసి ఇక్కడ ప్రెస్ బటన్స్ ఇలా పెట్టాను అనమాట. ఇక్కడ పై వైపున ఇలా ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇలా ప్రెస్ బటన్ ఇలా పెట్టుకుంటాను. ఫైనల్గా టాప్ స్టిచ్ చేసుకుంటే లుక్ ఇలా వస్తుంది. ఇలా చాలా ఈజీగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు, మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.